శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మహాపచారానికి ఒడిగట్టారని కూటమి నేతలు మండిపడ్డారు. కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని పట్టుకుని చెప్పులు బూట్లతో ర్యాలీ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలో మహాపచారానికి పాల్పడ్డారంటూ అధికార పక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య చైర్మన్ సభను వాయిదా వేయగానే వైసీపీ సభ్యులు ప్లకార్డులను, స్వామివారి ఫోటోలను టేబుల్పై పడేసి వెళ్లిపోవడాన్ని కూటమి సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. శాసన మండలిలోనూ అసెంబ్లీ బయట వెంకటేశ్వర స్వామి ఫోటోలతో వైసీపీ సభ్యులు చెప్పులు బూట్లు వేసుకుని ప్రవర్తించిన తీరుపై మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు మండలి చైర్మన్ ఛాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు చేసిన మహాపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యకు చైర్మన్ గా ఎలా అంగీకరిస్తారని నిలదీయగా వైసీపీ సభ్యులు చేసింది తప్పేనని, వారిని పిలిచి మాట్లాడతానని మంత్రులను చైర్మన్ సముదాయించారు. వారితో బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామికి సభలో జరిగిన అవమానంపై లోకేష్ నేతృత్వంలో సమావేశమైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీలు వైసీపీ సభ్యులు దేవుడి ఫోటో ప్లకార్డులు వాడటాన్ని తీవ్రంగా ఖండించారు. చట్టసభ సాక్షిగా వైసీపీ సభ్యులు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ధ్వజమెత్తారు. జగన్ డైరెక్షన్లో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామిని తీవ్రంగా అవమానించారని మంత్రి దుర్గేష్ దుయ్యబట్టారు. వైసీపీ నేతల తీరు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాని నేరమని బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. సభలో జరిగిన పరిణామాలను జాతీయ పెద్దలకు ఫోన్ చేసి వివరించారు. హిందూ సమాజానికి జగన్ క్షమాపణలు చెప్పే వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టబోమని పయ్యావుల అన్నారు. ఒక ప్లకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం, చెప్పులేసుకుని వాళ్ళు ఆ ఫోటోను పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో, సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విధానమా అని నేను అడుగుతున్నాను. ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతా ఉంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈవేళ చెప్పులతో అయినా పర్వాలేదనా ఆయన అభిప్రాయం. సార్, వెంకటేశ్వర స్వామిని చెప్పులతో తీసుకెళ్ళినా పర్వాలేదనేనా ఆయన అభిప్రాయం. ఏ విధంగా ఈవేళ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా హిందూ ప్రజల ముందు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు వారిని చిన్నబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర జాతికి, భారత జాతికి క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వర స్వామిని వైసీపీ సభ్యులు తీవ్రంగా అవమానించిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు కూటమి నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇది ఒకరో ఇద్దరో చేసింది కాదు. ఇది ఒకరో ఇద్దరో అయితే ఏదో పొరపాటును తెలియక చేశారనుకోవచ్చు. కానీ మొత్తం లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి అందరూ సభ్యులు అదే కార్యక్రమంలో ఉన్నారు అని అంటే సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశమే వాళ్ళు అమలు చేశారు అక్కడ.